తెలుగుదేశం పార్టీ వారు జనసేన కేటాయించినటువంటి 24 సీట్లని జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చాలా ఇబ్బంది గురి చేసింది. నేను ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీలో ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, పార్టీ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క 24 సీట్లు కేటాయించడం లేదాన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో టీడీపీ అన్నట్టుగా ఉంది. నమ్మక ద్రోహం చేయడంలో చంద్రబాబు నాయుడు మించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలోనే లేడు. ఈ రాష్ట్రమే కాదు, ఈ భూప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు ఎవడో లేడు. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడంలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వెలుగొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పొత్తు పెట్టుకుని ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. గౌరవప్రదమైన నెంబర్స్ ఇస్తామని చెప్పినటువంటి టీడీపీ వాళ్ళు ఇవాళ 24 సీట్లు కేటాయిస్తే ఆంధ్ర రాష్ట్రంలో 10 జిల్లాలో హైయెస్ట్ ఓటింగ్ వచ్చినటువంటి నాలాంటి వారికి కూడా సీట్లు లేనికుండా చేసినటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. నాదెండ్ల మనోహర్ గారి కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చినా కానీ నాకు సీట్లు లేవు, కానీ నాదెండ్ల మనోహర్ గారు సీట్లు ఇచ్చారు. దీన్ని బట్టి ఆలోచించుకోవచ్చు, ఇది చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో కుతంత్రాల భాగంగా జనసేనాన్ని అనగదొక్కేసే విధంగా ఉన్న సీట్లు ఎలగేషన్ లాగా ఉంది తప్పితే, సీట్లు సెలక్షన్ లాగా ఉంది తప్పితే, ఏ రోజు కూడా ఇది పొత్తులో భాగంగా సమానమైన ప్రాతిపదికన పొత్తు ధర్మం పాటించే విధంగా సీట్లు ప్రకటించినట్టుగా లేదు. దీన్ని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా రేపు ప్రజాక్షేత్రంలో తిప్పికొడతాం. చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహి అంటాకి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గతంలో కూడా ప్రజారాజ్యాన్ని జెండా పీకేద్దాం అని చెప్పి ఈనాడులో టైటిల్ బ్యానర్ తోటి వేసే విధంగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజారాజ్యాన్ని పార్టీ మూసేసే వరకు కూడా నిద్రపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాదు, కాపుల్లో ఒక మాస్ లీడర్కి వస్తూ ఒక పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వచ్చినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతే, ఎక్కడ టీడీపీ పార్టీ అణిగిపోద్దో లేదంటే కనుమరుగైపోద్దో అనే ఒక ఆలోచనతో ఒక నాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని నిరాదయం చేసి అంతమొందించే వరకు కూడా నిద్రపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది గ్రహించి హరిరామ్ జోగి గారు కూడా చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు మామూలుడు కాదు, నోటితో నొసలు ఎక్కించే టైపు, అతను నమ్మితే నడి సొంతను వదిలేస్తాడు. ఒక నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. జన సైనికులు, వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు అందరూ కూడా మరొకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నమ్మక ద్రోహం 24 సీట్లు అంటే అది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి నెంబర్స్ కనబడుతున్నాయి. గౌరవప్రదమైన నెంబర్స్ ఇస్తామని చెప్పి ఈ విధంగా చేయడం కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది.